నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. బీజేపీలో ఇంటర్నల్గా అసలు ఏం జరుగుతుంది? నిజంగానే బీజేపీలో వర్గాలు ఉన్నాయా లేదు అని అంటే అవన్నీ సృష్టిస్తున్నారా? ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే గడ్డం సాయి అయితే ఉన్నారు, బీజేపీ నాయకులు. వారైతే ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలో అయితే ఉన్నారు. అన్న నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? యా 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 బీజేపీలో అసలు ఏం జరుగుతుంది ఏంటి? అంతా బాగుంది. బాగుందా? షోరా? అంతా మంచి జరుగుతుంది. ఏమో మరి వర్గపోరు నడుస్తుంది బీజేపీలో, కొత్త బీజేపీ పాత బీజేపీ ఏంటిదంతా? అంటే కామన్గా ఎక్కడైనా సరే రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొత్త పాత వచ్చిండ్రు అనే దాని మీద కొంచెం చర్చ ఉంటుంది. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. ఫర్ డివిజన్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే అది దేశ స్థాయి దాకా అన్నిట్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసి కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. అది జరగాల్సిన కొంచెం లోపం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప అన్ని పార్టీలలో ఉంటాయి. ఇప్పుడు మనము కేసీఆర్ ఫ్యామిలీలను చూస్తూ ఉన్నాం. కేటీఆర్కి కవిత మధ్యలో పోరు నడుస్తూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాంట్లో కాంగ్రెస్లో చూస్తూ ఉన్నాం. ఇంతకుముందుకు రేవంత్ రెడ్డికి సీనియర్స్కి నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ బహిరంగంగానే ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాం. సో ప్రతి పార్టీలో అది కామన్గా ఉంటుంది అంతర్గతం. ఆ కాంపిటేటివ్ అది ఉంటేనే కదా పోటీతత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పోటీతత్వం కన్నా కూడా పార్టీయే బలోపేతం అవ్వడానికన్నా ముందు కూడా మళ్ళీ ఇదయ్యేలా ఉంది కదా, భూస్థాపితం అయ్యేలా ఉంది కదా. అలా ఏముండదు. ఇప్పుడు ఎవరికి ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు పోటీ పడుతూ ఉంటుంటారు. ఎవరి తగ్గట్టు అలా మూమెంట్ జరుగుతూ ఉంటుంటుంది. ఇంకా తారాస్థాయికి ఏమైనా వచ్చినప్పుడు అధిష్టానం దృష్టికి వెళ్తే అధిష్టానం ఏమైనా చర్చించి మాట్లాడి సానుకూలం చేసే పరిస్థితి ఉంటుంది. రైట్. మరి హుజూరాబాద్లో ఈటలకు సంబంధించిన నియోజకవర్గం ఎప్పటి నుంచో కూడా మరి అక్కడే జరుగుతుంది ఆ పోరు అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్గా హుజూరాబాద్ అనేది ఈటల రాజేందర్ అడ్డ. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది ఈటల రాజేందర్ గారు అడ్డ. కానీ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, అసలు హుజూరాబాద్కి ఈటలకు అసలు ఏం సంబంధం అని కూడా కామెంట్లు చేశారని చెప్పి కూడా ఒక లెటర్ వచ్చింది బయటికి. హుజూరాబాద్కి ఈటల రాజేందర్ గారికి ఏం సంబంధం అనే వాళ్ళకే ప్రశ్నార్థకం. ఇక అది దానికి ఆన్సర్ ప్రజలు చెప్తారు. ఎందుకంటే ఒకసారి మనం ఇదే స్వేచ్ఛ టీని పట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్తే హుజూరాబాద్ చరిత్ర ఈటల రాజేందర్ గారిది ఏందో చెప్తారు మొత్తం. ఎందుకంటే నేను స్వయంగా ఒక బీజేపీ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా హుజూరాబాద్లో పనిచేయడానికి 6 నెలలు అక్కడికి వెళ్ళాను. 6 నెలలు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించిన గొప్ప విషయం ఏంటంటే ఆ నియోజకవర్గం అంతా తిరుగుతుంటే అసలు నియోజకవర్గం అంటే ఈ విధంగా ఉండాలి, నియోజకవర్గంలో ఉండే నాయకుడు ఇలాంటి ప్రణాళికతో ఉండాలి, అసలు ఏ విధంగా ఇది సాధ్యమైంది అని కొన్ని విషయాలు మీతో చర్చిస్తాను. ఎందుకంటే ప్రజలకు వెళ్ళే విషయం కాబట్టి. హుజూరాబాద్లో ఏ మండలానికి వెళ్ళినా 4 లైన్ రోడ్ ఉంటుంది. ఏ మండలం టు మండల్ కనెక్షన్, మండల్ టు మండల్, మళ్ళీ ఈ మండల్ నుంచి హైవే కనెక్షన్ ఉంటుంది. 4 లైన్ రోడ్ ఉంటుంది. హుజూరాబాద్లో రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా కూడా పచ్చని పంటలతో పచ్చని పైరుతో ముందుకు పోతూ ఉంటుంటాం. ఎందుకంటే ఫుల్ వాటర్. ఏ విధంగా వాటర్? చెక్ డ్యాములు ఏర్పాటు చేయడం, చెరువులు ఏర్పాటు చేయడము. వర్షాకాలం వస్తే అయితే మొత్తం ఇంకా ఫుల్ చెరువులు నిండిపోయి వాటర్ దుక్కుతూ ఉంటుంటుంది. అక్కడ బోర్ వేస్తే పైన 10 ఫీట్ల 20 ఫీట్లే బోర్లో వాటర్ ఉంటుంది. అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా ఈటల రాజేందర్ గారు అక్కడ ఆ యొక్క నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ఒక ఇన్స్పైర్ నియోజకవర్గం అది. నేనే కాదు, నాతో పాటు వచ్చినటువంటి నా సహచరులు ఎవరైతే బీజేపీలో పనిచేయడానికి ఈటల రాజేందర్ గారికి ఎలక్షన్లో పనిచేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు. అసలు ఇలాంటి నియోజకవర్గం అందరం వచ్చి చూడాలి, ఇట్లా ఇంత గొప్పగా తీర్చిదిద్దిండి నియోజకవర్గాన్ని అని చెప్పేసి అందరు ప్రశంసించారు. అంటే హైవే ఫ్లైఓవర్లే ఉండొచ్చు. ఒక నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు ఉండడం అనేది ఆలోచించండి ఎట్లుంటుంది. ఒక నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు, ఒక నియోజకవర్గంలో అక్కడ లోపల ఉన్న, అంటే నేను చెప్పేది అంటే ఫ్లైఓవర్లు మన దగ్గర కూడా ఉన్నాయి. హైదరాబాద్ వేరు, రూరల్ వేరు. రూరల్లో ఫ్లైఓవర్ వేయించడము, కనెక్టింగ్ రోడ్స్, హైవే కనెక్టింగు. మళ్ళీ మనము మొత్తం హైవే కరీంనగర్ రోడ్డు పోతే మొత్తం గుంతలు అన్నీ, ఆ రోడ్ దరిద్రంగా ఉంటుంది. మరి హుజూరాబాద్కి వస్తే ఇది హుజూరాబాద్ అని చెప్పొచ్చు. ఓ డ్రైనేజ్ సమస్య ఉండదు, ప్రతి గల్లీకి రోడ్ ఉంటుంది, చిన్న 5 ఫీట్ల దానికి కూడా రోడ్ ఉంటుంది. అంత మంచి తీర్చిదిద్దినటువంటి వ్యక్తిత్వం. మరి అక్కడ ఎక్కువ పంట వండేయడం కూడా అక్కడనే వండుతూ ఉంటుంటుంది. అక్కడ పెద్ద జమ్మికుంట మార్కెట్ చాలా పెద్దది. సో ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే హుజూరాబాద్ చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. నేను అడిగాను చాలామంది ఎట్లా జరిగింది అంటే, ఈటల గారు హుజూరాబాద్ మ్యాప్ వేసుకొని నీళ్ళు ఎలా వెళ్ళాలి, బయటికి డ్రైన్ ఎలా వెళ్ళిపోవాలి, అసలు వాటర్ సోర్స్ని ఎక్కడ పెంచాలి, చెరువులను ఎట్లా చేసుకోవాలి, చెరువుకున్నట్టు ఆనకట్టలు ఎట్లా చేసుకోవాలి,
చెక్ డ్యామ్లు ఎట్లా కట్టాలి, ఇవన్నీ ఒక ప్రణాళికతోని సిస్టమేటిక్గా ఆయన ఒక 20 సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది కాబట్టి 100% ఆ నియోజకవర్గాన్ని మంచి తీర్చిదిద్దిన వ్యక్తి ఒకటి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో రైలు రోక జరిగింది కూడా హుజరాబాద్ నుంచి. తెలంగాణ ఉద్యమంలో మానకోటలో రాళ్ళు కొట్టిన దాంట్లో దాదాపు 20-30 మంది మీద కేసులు అయింది హుజరాబాద్ నుంచి. తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా కూడా, ఎక్కడ పార్టీ మీటింగ్ జరిగినా కూడా సర్ది కట్టుకొని అక్కడి నుంచి వేలాది మంది మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ని సక్సెస్ చేసేవాళ్ళు ఆ తెలంగాణ మూమెంట్లో. సో అలా తెలంగాణ హుజరాబాద్ చరిత్ర చెప్పుకుంటూ పోతుంటే అనేకం. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇక్కడ మీటింగ్ అయినా కూడా తన ఇంకా హుజరాబాద్ నుంచి ఒక 200 మంది 500 మంది అట్లా ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ సక్సెస్ చేసి ఆ మీటింగ్లో జనం ఇంత వచ్చిండ్రు అని చెప్పి చూపించి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం ఉద్యమంలో పాల్గొన్నది కూడా హుజరాబాద్ నాయకులే. మరి అదేవిధంగా ఈటల రాజేందర్ గారు చరిత్ర చూస్తే అక్కడ సర్పంచ్లే కానీ, జెడ్పీటీసీలే కానీ, ఎంపీటీసీలే కానీ, జెడ్పీ చైర్మన్లే కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవ్వరు కూడా హుజరాబాద్లో ఈటల రాజేందర్ ఈయన నిలబెట్టిండ్రు, ఈయన కనసైకిల్ ఆయన నిలబెట్టిన వ్యక్తి అంటే ఆయన గెలుచుడే, ఓడిపోయింది ఇక్కడ లేదు అక్కడున్న నాయకులు. కానీ ఆ సమయంలో కూడా వాళ్ళందరూ కేసీఆర్ కొంతమందిని డబ్బుతో కొన్నాడు, కొంతమంది డబ్బుతోని పదవితోని కొన్నాడు, కొంతమందిని వేరే వేరే మాటలు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ మాటలు విని లొంగ తీసుకొని కొంతమందిని లొంగ తీసుకోవడం జరిగింది. ఎంత లొంగ తీసుకున్నా కూడా ఆయనని ప్రజలు ఆ రోజు మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు హుజరాబాద్గానే గెలిచింది. ఆ హుజరాబాద్ ఎన్నికల్లో ఎట్లా జరిగినాయంటే ఇటు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అనేది జరిగింది. కానీ రీసెంట్గా పాడి కౌశిక్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కూడా చెప్పారు ఏంటిదంటే ఇన్నాళ్ళు ఈటల గెలిచింది కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మాత్రమే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఏమంటారు? ఆ మాట అంటారని ఈటల రాజేందర్ గారు తన మీద అనవసరమైనటువంటి ఆరోపణ, భూ కబ్జా అని చెప్పి ఆరోపణ చేయడం వల్ల అక్కడ పార్టీలు అప్పటికి ఉంటున్నా కూడా వాళ్ళే పార్టీని నెట్టివేశారు ఈటల రాజేందర్ గారిని. నెట్టివేసిన తర్వాత ఆయన ఏం చేసిండ్రు, ఏ బొమ్మ పెట్టుకొని అయితే మనం గెలిచినామనే మాట వస్తుందో ఆ యొక్క సీటుని తునాప్రంగంగా అక్కడ ఎమ్మెల్యే సీటుని పక్కకు చేసి రాజీనామా చేసేసి మళ్ళీ స్వయంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి కమలంపు గుర్తు పెట్టుకొని ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్టు నడిచింది రాష్ట్ర స్థాయిలో ఎన్నిక. గెలుస్తుంది ఈటల రాజేందర్, నడవలేదు అది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పథకాలు కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. ఎవరిచ్చారు? ఈటల మన కేసీఆర్ ఒక్క ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చారు. ఒక్కొక్క పథకం 10 లక్షల రూపాయలకి దళిత బంధు పథకం తీసుకొచ్చారు. ఎన్ని ప్రలోభాలు చేయాలని ప్రలోభాలు చేశారు. డబ్బులు ఇచ్చి నాయకులు కొన్నారు, పదులు ఇచ్చి నాయకులు కొన్నారు, పదులు ఇచ్చి నాయకులు కొన్నారు, లొంగ తీసుకున్న నాయకులను కొన్నారు. మొత్తం ఈటల రాజేందర్ని ఒక వ్యక్తిని చేసి ఎన్నికలు పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా ఏం జరిగింది, ప్రజలు ఈటల వైపు ఉండి మంచి మెజార్టీతో 25,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అంటే అది ఏంది అన్నట్టు, భారతీయ జనతా పార్టీకి ఆ రోజు అంతకుముందుకు 1,678 ఓట్లు ఉంటే 1,00,000 ఓట్ల పైన ఓట్లు పడ్డాక 25,000 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఆ రోజు గెలిచింది. బికాజ్ ఆఫ్ ఈటల రాజేందర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కాబట్టి అందుకే అంటాను ఈటల రాజేందర్ గారి అడ్డ హుజరాబాద్ అడ్డ అని చెప్పి తెలియజేస్తాను. అంటే ఈటల రాజేందర్కి అండ్ హుజూరాబాద్కి అసలు సంబంధమే లేదు. ఆయన ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసారు కాబట్టి మొత్తం మల్కాజ్గిరి ఆయనకి సంబంధం, హుజూరాబాద్తో ఏంటి సంబంధం అని అంటున్నారు. అవునమ్మా, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్లో ఓడిపోవడం జరిగింది. మన సార్వత్రిక ఎన్నికలు ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్లో ఓడిపోవడం జరిగింది. అధిష్టాన నిర్ణయం మేరకు మేడ్చల్ 4 ఎంపీలలో అతని పేరు వచ్చింది. కరీంనగర్లో వచ్చింది, మెదక్లో వచ్చింది, మళ్ళీ అదేవిధంగా జైరాబాద్లో వచ్చింది, మళ్ళీ నల్గొండలో కూడా వచ్చింది, మేడ్చల్లో కూడా వచ్చింది. అంటే ఏది ఇస్తే బాగుంటుంది, ఏది ఇచ్చినా కూడా గెలుస్తాడు అనేటువంటి రిపోర్ట్ ఉంది. అప్పుడు మోడీ గారు మేడ్చల్కి వెళ్ళు, మేడ్చల్ మల్కాజ్గిరికి వెళ్ళని చెప్పి మల్కాజ్గిరికి వచ్చిండ్రు, 4 లక్షల మెజార్టీతో గెలిచిండ్రు. అంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి పలానా చోట ఈటల రాజేందర్ తెలియదు, పలానా చోట ఈటల రాజేందర్ గెలవడం అనేది ఉండదు. ఎందుకంటే తెలంగాణలో తనది కేసీఆర్ ఒకవైపు అయితే వెనుక ఉండి నడిపించిన వ్యక్తి ఈటల రాజేందర్. అంటే అంత గొప్ప నాయకత్వం అక్కడ ఉంది కాబట్టి, ప్రజలకి కింది వరకు తెలుసు కాబట్టి, గ్రామాన ఈటల రాజేందర్ పరిచయం అయింది కాబట్టి, తెలంగాణలో అసెంబ్లీలో ఉండి ఒక ఫ్లోర్ లీడర్గా పనిచేస్తూ, అదే హుజరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఫ్లోర్ లీడర్ పనిచేస్తూ 4 ముఖ్యమంత్రులని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, 4 ముఖ్యమంత్రులతో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్.
పేగులు తెగేటట్టు అసెంబ్లీలో కొట్లాడినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కడుపు నుంచి పేగులు బయటపడేటట్టు అరిసి కొట్లాడి జై తెలంగాణ నినాదం తీసుకొని అక్కడ తెలంగాణ అందరు ముఖ్యమంత్రులు నోరు మొప్పించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఈటల రాజేందర్ గారి చరిత్ర గురించి మాట్లాడిన వాళ్ళు భూస్థాపితం అవ్వడే తప్ప ఇంకేముండదు. ఎందుకంటే ఈటల రాజేందర్ విమర్శించిన వాళ్ళే కానీ, ఈటల రాజేందర్ చరిత్ర గురించి మాట్లాడిన వాళ్ళే కానీ 100% భూస్థాపితం అవుతారు. ఎందుకంటే ఈటల రాజేందర్ ఒక తెలిసిన పుస్తకం, ఈటల రాజేందర్ గారు ఒక తెలిసిన పుస్తకం. ఆయన గురించి యావత్ సమాజానికి తెలుసు, ఈ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తానికి తెలుసు. చిన్న పిల్లడు 5 సంవత్సరాల పిల్లగాడైనా ఈయన ఎవరు అంటే ఈటల రాజేందర్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన పరిచయం అలాంటిది తెలంగాణకి. మరి అలాంటప్పుడు ఎందుకు మొన్న రీసెంట్గా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవలేకపోయారు ఎవరు? ఈటల గారు. అక్కడ ఏం జరిగిందంటే, నేను అక్కడ ఆ సందర్భంలో ఉన్న కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈ పాడుమల్ల కౌశిక్ రెడ్డి ఏం చేసిండంటే, నా బిడ్డే, నా భార్య, నేను చచ్చిపోతాం, నన్ను గెలిపించండి అని మాట్లాడడం. అక్కడ ప్రచారం ఏం జరిగింది, మన కేసీఆర్ ఉన్న నియోజకవర్గం ఉంది కదా గజ్వేల్, అక్కడ గెలుస్తుండు కదా, నన్ను గెలిపియండి అని ఒక సెంటిమెంట్ని రగిలించారు. ఇక్కడ గజ్వేల్ ఏం చేసిండ్రు, అక్కడ హైదరాబాద్లో గెలుస్తుండే అయినా గజ్వేల్లో కేసీఆర్ని గెలిపించండి అని అన్నారు. అయినా ప్రజలు ఈటల రాజేందర్ వైపే ఉండే గజ్వేల్లో కూడా. కానీ ఏం జరిగిందంటే, కేసీఆర్ అంటే గెలుస్తుండంట, మళ్ళీ గెలిస్తే మీ పథకాలు, మీ ఇండ్లు, మీవన్నీ కూడా చెప్తూ జరుగుతాయి, అన్ని రకాల ఇబ్బందులు అయిపోతాయి, మళ్ళీ తెగిపోతాయి, మళ్ళీ ప్రభుత్వం అదే వస్తుంది, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుండు, మేము అన్నీ చిట్టా అంతా తీస్తాడు, మీరు ఎవరో రోట్లేదు మీ అందరని ప్రజల్ని భయాందోళనకు గురి చేశాడు, ప్రలోభాలకు గురి చేశారు. ఆటోమేటిక్గా అటు కేసీఆర్కి వేసారు. ఇక్కడ ఏం జరిగింది, మేము చచ్చిపోతాం, మేము ఓడిపోయినామని తెలిసే మాత్రం మీరు వేసుకుని చచ్చిపోతామని క్లియర్గా మెసేజ్ ఇచ్చిండు. అంటే చట్టరీత్యా అది మాట్లాడొద్దు, యాజ్ పర్ ది ఎలక్షన్ రూల్ కూడా అది మాట్లాడొద్దు. ఆయన కూడా మాట్లాడారు. ప్రజలందరూ కూడా సెంటిమెంట్ కాబట్టి, తెలంగాణ అంటేనే ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ సెంటిమెంట్ రగిలించుకుంటూ బరాబర్ గెలిచిండ్రు. ఇప్పుడు ఏమంటారు ప్రజలు, మేము అనవసరంగా ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టుకున్నాం, ఇప్పుడు పోదాం, మనం మైక్ తీసుకొని వెళ్దాం, ఈటల రాజేందర్ గారు కావాలా వద్దని అనండి. వద్దంటే ఇక మీరు ఏదంటే అది, అంటే ప్రతి ఒక్కరు కాదు అందరు. అంటే హుజీరాబాద్లో రీసెంట్గా వాళ్ళు షామీర్పేట వచ్చినప్పుడు కూడా ఇంటికి 20,000 ఇక్కడ నుంచే పంపించారు, అందుకే వాళ్ళు వచ్చారు. పట్టుమని చూస్తే 150 నుంచి 200 మంది కూడా రాలేదు హుజూరాబాద్ నుంచి అని చెప్పి కూడా మొన్న ప్రెస్ మీట్లో కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏమంటారు దీని గురించి? మరి మనం పాడి కౌశిక్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచిది. వాడు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, అంటే ఒక ఎమ్మెల్యే కదా, ఒక వ్యక్తి కాదు. అందుకే ఆ మాత్రమే గౌరవించాల్సి వస్తుంది. ఎమ్మెల్యే అనే పదానికి ఉంది కాబట్టి ఆ మాత్రమే గౌరవించాల్సి వస్తుంది. అర్థమైందా? ఆయనకి అది నోరో తెలుస్తలేదు, తాటి మట్టనో తెలుస్తలేదు. లేదు, ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు అదే ప్రెస్ మీట్లో. మరి దాని గురించి ఇప్పటిదాకా కనీసం ఎవరు కూడా స్పందించలేదు ఎందుకు? ఎందుకంటే 800 ఎకరాల భూమి దళితులది తీసుకున్నావు అని చెప్పి అని అన్నారు. గుడ్లు అమ్ముకునేటోడు ఈరోజు బంగారు గుడ్లు అమ్ముతున్నాడు అని చెప్పి ఒక మాట అన్నారు. అండ్ అలానే కేసీఆర్ స్థాయి ఈటలది కాదు, అసలు నా స్థాయి కూడా ఈటలది కాదు అని చెప్పి చెప్పుకొచ్చారు కదా ఆయన. మరి వీటన్నిటికీ కూడా ఇప్పటిదాకా ఎవరు కూడా దీని మీద ఎలాంటి రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ లేదే. సరే అండి, మనం ఒక విషయం మాట్లాడదాం. ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో అతను జైన్ కానంత వరకు, తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాలేదు అప్పటికి, జైన్ కాని ముందుకే అతను ఒక గుడ్లు వ్యాపారం చేసుకుంటూ, కోళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. గుడ్లు కోళ్ళు అమ్ముకునే దాంట్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎంతోమంది వ్యాపార వ్యక్తులు ఉన్నారు దాంట్లో. ఆయన ఒక గొప్ప వ్యాపారవేత్త. ఆయన తన సతీమణి అయినటువంటి జమున గారు ఇద్దరు కలిసిగట్టిగా వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ పని వాళ్ళు చెప్తుండే, మాకు కడుపుకు అన్నం తినకుండా కూడా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తిని కూడా బతికేవాళ్ళు వాళ్ళు. అలాంటి కష్టం చేసినటువంటి వ్యక్తులు మేడమే షిట్ అంతా తీసేసి మేడమే అంతా చేసుకునేది, అంత కష్టపడ్డారు. వాళ్ళు చేసిన కష్టం చూస్తుంటే అక్కడ హుజరాబాద్ అక్కడ షామీర్పేటలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇంక వరంగల్లో ఉన్న పనిచేసిన వాళ్ళు కానీ, ఇంకా చాలా చోట్ల ఉండే వీళ్ళకి ఆ షెడ్స్ అన్నిటి వాళ్ళు పనిచేసిన వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. ఎంతో కష్టపడి పైకి వచ్చి ఐశ్వర్యవంతులు అయ్యారు వాళ్ళు. ఎప్పటికీ తెలంగాణ ఉద్యమంలో జైన్ కానంత వరకు. అప్పటికి భూములు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మంచి ఐశ్వర్యవంతులుగా వాళ్ళు కష్టపడి జీరో నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతైతే సంపాదించుకుర్రో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు సంపాదించుకుర్రు అనుకుందాం. తెలంగాణ ఉద్యమంలో ఒక 50 ఒడగొట్టుకురు. 100 రూపాయలు సంపాదించుకుంటే తెలంగాణ ఉద్యమంలో 50 ఒడగొట్టుకురు. అది ఉద్యమకారులకు తెలుసు, ఉద్యమ నాయకులకు తెలుసు,
నువ్వు కేసీఆర్కి తెలుసు, అందరికీ తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు ఏ భూములు అమ్ముకొని ఎక్కడిచ్చిండ్రు, ఏ భూములు అమ్ముకొని పిల్లలకు బెయిల్ తీసుకొచ్చిండ్రు, వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉంటే ఎక్కడ దాకా వచ్చింది, ఏ భూములు అమ్ముకొని మీటింగ్లకు డబ్బులు ఖర్చు పెట్టిండు, ఏ విధంగా చేసిండు ఈటల రాజేందర్ కానీ యావత్ తెలంగాణ మొత్తానికి తెలుసు. ఈరోజు చెప్తా ఉన్నాను, వాడు ఒక పాడి కౌశిక్ రెడ్డి, నేను చెప్తా ఉన్నాను కదా, ఒక పిచ్చి కుక్క. 100% వాడి రాజకీయ జీవితము పాడెక్కబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ జీవితం పాడెక్కబోతోంది. ఎందుకు? ఈటలను విమర్శించి ఒక మంచి ఆణిముత్యమైనటువంటి తెరిచిన పుస్తకం ఉన్నటువంటి ఈటలను అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను. తప్పకుండా వారి కుటుంబము శాపంకి తప్పకుండా తగులుతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే తప్పు చేయకుండా విమర్శించిన కేసీఆర్కి ఏ విధంగా అయితే ఈటల రాజేందర్ శాపం తగిలిందో తునాతుంకలై ఈరోజు ప్రభుత్వం లేకుండా పోయింది. కేవలం బికాజ్ ఆఫ్ ఈటల రాజేందర్ వల్లనే ఆ ప్రభుత్వం కోల్పోయిండు, కొలాప్స్ అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవాలు ఏమైనా ఉంటే వాస్తవాలని బయట పెట్టాలి. నేను అడుగుతా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డిని, పాడి కౌశిక్ రెడ్డి చరిత్ర ఏం తెలుసా అండి? ఉష్కా దందా, ల్యాండ్ మాఫియా, అండ్ అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటుంటే గ్రానైట్లో కమిషన్లు తీసుకోవడము, వాళ్ళు సడన్గా ఇవన్నీ తెలిసిన వాళ్ళంతా వచ్చి కంప్లైంట్ పెట్టింగ్ వస్తే నేను ఆ గుడి కోసం చెంద అడిగినా, మా ఊరు డెవలప్మెంట్ కోసం చెంద అడిగినా, లేకపోతే షెడ్లు వేపిస్తాను చెంద అడిగిన తప్ప నేను అట్లా తీసుకోవాలి. ఉద్యోగాలు పెట్టిస్తాను ఒక సర్పంచ్ బహిర్గతంగా ఎన్నో సందర్భాలు చెప్పిండు, ఉద్యోగాలు పెట్టిస్తాను, అది 20 లక్షలు తీసుకుని, ఇంకో నేను 30 లక్షలు తీసుకున్నాను చెప్తాను. అలాంటి చరిత్ర వాడిది. వాడు ఈటల రాజేందర్ కూడా మనిషి స్థాయా? మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అందుకే అంటున్నాను, ఆయన గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ ఆ పాడి కౌశిక్ రెడ్డి గురించి. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ కేటీఆర్ గారికి ఒక పిచ్చి కుక్కని అనవసరంగా పెంచి పోషిస్తున్నారు. దయచేసి ఆ పిచ్చి కుక్కకి ఒకసారి అడగండి. ఓ పిచ్చి కుక్క కౌశిక్ రెడ్డి, నువ్వు ఒక్కసారి కేసీఆర్ని అడుగు, ఈటల రాజేందర్ ఏ కులమో చెప్తాడు. ఎందుకంటే ఈటల రాజేందర్ ఆ కొడుకుకి రెడ్డి పెట్టుకుంటూ, బిడ్డకి రెడ్డి పెట్టుకుంటూ ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నేను అడుగుతా ఉన్నాను, భారత రాజ్యాంగం ప్రకారం అఫిడేవిట్లో ఏ కులంతో పోటీ చేసిన ఉండదా అండి? ఇప్పుడు అఫిడేవిట్ తీస్తే ఏ కులంలో పోటీ చేసిన కులం ఉండదు అందులో. రైట్. ముదిరాజ్ బిడ్డలని కూడా కనీసం దగ్గరికి రానియర్, పురుగులను చూసినట్టు చూస్తారని చెప్పి కామెంట్ చేశారు. చిన్న మాట చెప్తున్నా, ఆయన ఏ రోజు ముదిరాజ్ అని పెట్టుకోలేదు. ముదిరాజులు ఆయన ఓన్ చేసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆయన స్వయం కృషితో బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ముదిరాజ్ జాతి మా జాతిలో ఒక ఆనిముత్యం మంచిగా ఎదిగిండు, చాలా పై స్థాయికి వచ్చిండు. కాబట్టి తనని మనం ఓన్ చేసుకోవాలి, మన లీడర్ అని చెప్పి ముదిరాజ్ జాతి మొత్తం తనని ఓన్ చేసుకుంది. అలాగే బీసీలంతా కూడా తను ఓన్ చేసుకున్నారు. ఒక ముదిరాజుకే కాదైనా యావత్ బీసీలు కూడా. ఈనాడు తెలంగాణలో మేమందరం పూలేని చూడలే. ఈరోజు బీసీల పూలే ఎవరంటే ఈటల రాజేందర్ గారే పూలేగా భావిస్తారు ఈరోజు. తెలుసా ఎన్ని కుల సంఘాలతో మాట్లాడించాలి నేను? అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నోరు చీరేస్తాం. ఎందుకంటే మీ 100% చేస్తాం. చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తానంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నీ కేసీఆర్కి తెలుసు, నీ కేటీఆర్కి తెలుసు ఈటల రాజేందర్ గారు ఏ కులము, నీ కేసీఆర్కి తెలుసు, నీ కేటీఆర్కి తెలుసు ఈటల రాజేందర్ గారు ఏ కులంతో 7 సార్లు ఆయన పార్టీలో పోటీ చేసిండో తెలుసు. ఇది కనీసం కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు ఇప్పటికైనా ఆ పాడి కౌశిక్ రెడ్డి నోరు ఆపకపోతే తప్పకుండా ఆ పిచ్చి కుక్కను మేము తరిమి కొట్టడానికి సిద్ధమయ్యాం. అదేవిధంగా మిమ్మల్ని మళ్ళీ రాళ్ళదాడి చేసి తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, నోరుకి ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఏజ్ లేదు, ఏమీ లేదు, విలువ లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే ఈ కేసీఆర్, ఈ కేటీఆర్ ఇలా కాముషి కూర్చోవడం కరెక్ట్ కాదు. కనీసం ఇప్పటికైనా ఆపాల్సిన అవసరం ఉంది. ఆయన బీసీ నాయకుడిగా ఎదిగిండు. బీసీ నాయకుడిగా ఈరోజు బీసీలంతా కూడా ఆయన ఒక పూలేగా భావిస్తూ ఉంటారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు అహంకారమైనటువంటి ఒక అగ్రవర్ణ రెడ్డి అయిన నువ్వు అయ్యుండి బీసీ నాయకుడి మీద విరుచుకుపడతా ఉన్నావు చూడు, తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైట్. బండి సంజయ్ గారి ట్రాప్లో ఈటల గారు పడ్డారు అని కూడా కౌశిక్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మరి ఏమంటారు, అసలు నిజంగానే ట్రాప్లు ఉన్నాయా లేకపోతే ఏం జరుగుతుంది బీజేపీలో? బండి సంజయ్ గారు ట్రాప్ అయిందండి. బండి సంజయ్ గారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈటల రాజేందర్ గారు ఏమైనా వేరే పార్టీ? ఇద్దరు ఒకటే పార్టీలు ఉండరు. వాళ్ళిద్దరు మోడీ ట్రాప్లో ఉంటారు, లేకపోతే బీజేపీ ట్రాప్లో ఉంటారు. బండి సంజయ్ గారు అలా ట్రాప్ ఈటల రాజేందర్ గారు ట్రాప్ అలా ఏముంటుంది? మేమంతా మోడీ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కనసాగిలో మేము ఉంటాం అంతే. దాని ఏమో ట్రాప్ ఏముంటుందండి అందులో? సో ఎలాంటి ట్రాప్ లేదంటారు? ఏముంటుంది దాంట్లో? ఆ ట్రాప్ ఏమన్నా ఆయన చెప్పాలి, ఏదో అని పడేస్తే కాదు కదా.
ఓకే. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, కేసీఆర్ గారిని అంటే ఈటల గారు బయటికి వచ్చేసిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఇది అని చెప్పారు, ఓడిపోయింది అని చెప్పారు కదా. మరి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లలో ఈటల గారు బీజేపీని గెలిపించుకుంటారా రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడుగుతున్నా, నేను చెప్పడం మర్చిపోయా. ఈటల రాజేందర్ గారు 25,000 ఇచ్చేదో జనాన్ని పిలిపించుకున్నారని మీరు చెప్పారు. అవును, షామీర్పేట్కి. ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే అతను ఒక ఫ్యామిలీ మెంబర్గా, అతను ఫాలోవర్గా ఉండొచ్చు, బీజేపీ నాయకుడిగా ఉండొచ్చు, బీజేపీ ఒక సీనియర్ నాయకుడిగా ఉండొచ్చు, అన్ని రకాలుగా ఈటల రాజేందర్ గారికి వస్తుండొచ్చు. పోటీలో ఒక 10 మంది దాకా ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంపిటేటివ్ ఎక్కువ అయిపోయింది. దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పార్టీగా మొత్తం విస్తరించింది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో రాజేంద్ర గారికి వస్తే కూడా బాగుంటుంది, ఇంతమంది కాంపిటీషన్ అనుకున్నాం. సో ఆ సందర్భంలో వారు రానప్పుడు తెల్లారి బీసీలంతా కూడా పెద్ద ఎత్తున బీసీ కులాలు దాదాపు 42 కులాలు వచ్చినాయి. ఆ రోజు 42 కులాలు వచ్చి తెల్లారే నెక్స్ట్ డేనే వారితో కూర్చొని వారికి సంఘీభావం తెలియజేసి వారితో మాట్లాడి, సార్ మా బతుకులు ఏంటి, మేము బీసీలు మీకు వస్తాయనుకున్నాము, మీకు రాలేకపోయింది, బీసీగా మీకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తే మేము అందరం కూడా పార్టీలకు వచ్చేద్దాం అనుకున్నాము, కులాలు మతాలు అతీతంగా బీసీలమంతా ఏకదాటిగా ఒక దగ్గరికి వచ్చేద్దామని అనుకున్నాము, చాలా రోజుల బీసీ ఓటు పోలరైజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీళ్ళందరం ఒకదానికి వచ్చేద్దామని అనుకొని చాలా చర్చను చేశారు. వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి వచ్చారు. హుజరాబాద్ తర్వాత మాట్లాడదాం. పార్టీ ఎలక్షన్ మీరు కూడా ఆ రోజు ఉన్నారు, మీ ఛానల్లో కూడా ఆ రోజు అంత ప్రచారం జరిగింది. ఈటల రాజేంద్ర గారు అధ్యక్ష పదవి రాని నెక్స్ట్ డేనే మొత్తం పెద్ద ఎత్తున బీసీ సంఘాలు వచ్చి మాట్లాడడం జరిగింది. అది మీ ఛానల్లో కూడా ప్రచురించారు విషయం. అదొకటి. రెండో విషయం, ఈటల రాజేంద్ర గారికి హుజరాబాద్లోకి పైసలు ఇస్తే వెలిస్తే వచ్చే నాయకుల హుజరాబాద్ నాయకులు ఈటల రాజేంద్ర గారు ఎక్కడుంటే వద్దన్నా కూడా రోజు మీరు గమనించండి, హుజరాబాద్ నుంచి ఈటల రాజేంద్ర గారు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీనగర్లో మాట్లాడుతున్నాను అనుకోండి, లేకపోతే ఇంకో ఆదిలాబాద్ పోయింది అనుకోండి, లేకపోతే వరంగల్ పోయింది అనుకోండి, ఒక హనుమకొండ పోయింది, కనీసం ఒక 5 కార్లు హుజరాబాద్ ఉంటాయి. అంత పిచ్చి వాళ్ళకి హుజరాబాద్లో ఉన్న నాయకులకి, హుజరాబాద్ కార్యకర్తలకి ఈటల రాజేంద్ర అంటే అంత పిచ్చి. స్వయంగా నేను అడుగుతా ఒక్కోసారి, ఏంద్రబాబు హుజరాబాద్ ఏడుంది, ఆదిలాబాద్ ఏడుంది, నువ్వు రాజేంద్ర సార్ కోసం కారు వేసుకొని వచ్చినావు అంటే, రాజేంద్రని ఆదిలాబాద్ వచ్చిండన్నా, రాజేంద్రని ఇప్పుడు ఎవరో ఉండాలి కదా అని కారు వేసుకొని వచ్చినాం. ఆయన ఆ నాయకుడు అంటే ఆ హుజరాబాద్ ప్రజలకు అలాంటి పిచ్చి అన్నమాట. సో సార్ ఆ రోజు అంతమంది వచ్చిన తర్వాత రాజేంద్ర సార్ కూడా చెప్పిన విషయం ఏంటంటే, నేను మీ అందరికీ అండగా ఉంటా, హుజరాబాద్ నాకు ఎక్కడ ఎన్నికలు లేవు, వచ్చే ఎన్నికలు మాత్రం హుజరాబాద్లోనే ఉంటాయి, సర్పంచ్లకు గెలిపించుకునే బాధ్యత నాది, జెడ్పీటీసీలను గెలిపించుకునే బాధ్యత నాది, ఎంపీటీసీలను గెలిపించుకునే బాధ్యత నాది, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకునే బాధ్యత నాది. ఎందుకంటే నేను అక్కడ ఉండి నేను గెలిపిస్తాను. ఎవరు ఏందో ఆయనకు తెలుసు కదా, కింది స్థాయిలో ఏ నాయకత్వం ఏందని తెలుసు కదా. సో ఆ విధంగా పూర్తిగా నేను మీకు అందరికీ అండగా ఉంటాను, మీ యొక్క గెలుపుని నా బుధస్కంధాల మీద వేసుకుంటున్నా అన్నాడు. అప్పుడు ఏందన్నట్టండి, భారతీయ జనతా పార్టీ యొక్క ఔన్నత్యాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క బరువుని తన బుధస్కంధాల మీద వేసుకుంటున్నట్టే కదా, పార్టీని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే కదా తను చేసింది, దాంట్లో తప్పేముంది? దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడము, వ్యంగ్యంగా మాట్లాడము, ఏదో హుజరాబాద్కి ఆయనకేం సంబంధం, ఈడొచ్చి ఆయన మా పోటీ చేయించడానికి, ఈడొచ్చి ఆయన మనుషులు నిలబెట్టడానికి. అంటే మనుషులు ఎవరు ఉంటారండి? అందరు ప్రజలే, అందరు నాయకులే, అందరూ ఒకటే వర్గం, మోడీ వర్గం, భారతీయ జనతా పార్టీ వర్గం, ఒకటే వర్గం ఉంటుంది. ఇంకా ఆ వర్గం ఈ వర్గం ఏముంటుంది? వ్యత్యాసం చూపించినప్పుడే నాయకులు ఆ విధంగా ఫీల్ అవుతారు. వాస్తవంగా చెప్పాలంటే కొంచెం కొత్త పాత అనేది కనిపిస్తుందని మొన్న డీకే అరుణ గారు ప్రమాణ స్వీకారం, నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం రోజు ఈ కొత్త పాత అనేది పోవాలని చెప్పి డీకే అరుణ గారే స్వయంగా ఎంపీ గారే చెప్పారు. దానికి మా అధ్యక్షుడు, నూతన అధ్యక్షుడు రామచంద్ర గారు ఏం చెప్పారు, పుట్టిన కుటుంబంలో ఒక కొత్త కుమారుడు కానీ కొడుకు కానీ పుడితే ఆ కుటుంబంలో కొత్తగా చూడరు కదా, కుటుంబంలో ఎట్లా కలుపుకుంటారో కొత్త వచ్చిన వాళ్ళని కూడా అట్లాగే కలుపుకుంటామని మా రామచంద్రరావు గారు సందేశం ఇచ్చారు. ఇంకో కొత్త పాత ఎక్కడిది? ఆ విధంగా కొంచెం ఆ కమ్యూనికేషను, ఆ కోఆర్డినేషన్ గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ విధంగా బాధపడి అక్కడ ప్రజలందరూ వచ్చి మా బతికేంది, మా లైఫ్ ఏంది, మరి నేను 20 సంవత్సరాలు ఎంబడి ఉన్నాము, రేపు ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థ ఎన్నికలు, మరి మమ్మల్ని ఎవరు చూస్తారు అనే దాని విషయంలో ఆవేదనతోని సరిగా పట్టించుకోవట్లేని బాధతోనే వచ్చారు. రైట్. అక్కడున్న కార్యకర్తలందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నారు. మరి అక్కడ నుంచి వెళ్ళిపోతారంటారా బీజేపీ నుంచి? మరి మంచి గుర్తు చేశారు. కౌశిక్ రెడ్డి చూసుకుందాం రా అంటుండే కదా, కౌశిక్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ మొత్తం హుజరాబాద్లో కూర్చోరు. ఈటల రాజేంద్ర గారు ఒక సైడ్ కూర్చుంటారు. హుజరాబాద్లో ఎన్ని మంది సర్పంచ్లు నిలబెడతారు, ఎంతమంది జెడ్పీసీ నిలబెడతారు, ఎంతమంది ఎంపీసీ నిలబెడతారో ఒక 70% మనుషులు, 80% మనుషులు హుజరాబాద్ మనుషులు ఈటల రాజేంద్ర సైడ్ ఉన్న వాళ్ళే గెలుస్తారు.
నేను సవాల్ చేస్తున్నది, నేను సవాల్ చేస్తూ ఉన్నాను. 80% మంది 70%కి తక్కువకుండా ఈటల రాజేంద్ర గారు ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. హుజురాబాద్లో అంత సత్తా, అంత కమిట్మెంట్, అంత ప్రజలతో ఉన్నటువంటి సఖ్యత అది ఈటల రాజేంద్రకి మాత్రమే సాధ్యం. నీకు నిజంగా సత్తా ఉంటే నేను చెప్పిన దాంట్లో నువ్వు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ గెలిచి చూపించు టీఆర్ఎస్, నేను దేనికంటే దానికి రెడీ. నీకు ఈటల రాజేందర్ స్థాయి నాది, నీది కేసీఆర్ స్థాయి కాదు, ఏదో మాట్లాడుతున్నావు కదా. నీది ఆ హుజురాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి స్థాయి అని తెలుసా? ఆ హుజురాబాద్లో సర్పంచ్ స్థాయి కూడా కాదు. నువ్వు నిజంగా సిగ్గు శరం ఉంటే ఆ రోజు నువ్వు చెప్పినావు కదా, మా అమ్మ అసలు నా కూతురు నా పిల్లము నేను అందరం కలిసి చచ్చిపోతామని, మా భార్య మేము అందరం కలిసి చచ్చిపోతామని చెప్పినావు కదా. ఆ మాట పక్కకు తీసుకొని నేను తప్పు చేసిన అని చెప్పి రాజీనామా చేయి రాజీనామా చేయి. రేపు నువ్వు మళ్ళీ డిపాజిట్ కూడా రాదు నీకు గెలవనికి, డిపాజిట్ కూడా రాదు. మళ్ళీ హుజురాబాద్లో ఎన్నిక వస్తే మాత్రం డిపాజిట్ కూడా రాదు ఆయనకి. ఏదో విరుచుకపడతా ఉన్నాడు, మంచిది కాదు. అతి ఉత్సాహము చెడుకే దారి తీస్తుంది. కాబట్టి డెఫినెట్గా రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో, అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గెలవబోతోందని చెప్పి తెలియజేస్తాము. ఓకే, రైట్. ఢిల్లీలో రీసెంట్గా ఎంపీలందరూ, బీజేపీ తెలంగాణ ఎంపీలందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమైనప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో వాళ్ళందరూ కూడా విందుకు వెళ్ళారు. విందుకు వెళ్ళిన దాంట్లో ఇద్దరు మాత్రం వెళ్ళలేదు, కేంద్ర మంత్రులు బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళలేదు. దీని గురించి కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. అంటే వలస వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళు అంతా ఒక సైడ్ ఉన్నారు, పాత నేతలు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, ఇదే వ్యత్యాసం అని చెప్పి చెప్తున్నారు. మరి ఏమంటారు ఈ విషయం? నేనేమనుకుంటున్నా అంటే ఆ ఫోటో చూసిన తర్వాత ఎంపీలంతా కూడా భోజనం కలిసి చేశారు. కాకపోతే అనుకోకుండా మంత్రులకి ఏదైనా పని ఉండి క్యాబినెట్ మంత్రులు అంతా ఎక్కడో ఉన్నట్టున్నారు. ఆ ఇద్దరు క్యాబినెట్ మంత్రులు పక్కన ఎక్కడో మీటింగ్లో బిజీ ఉండొచ్చు, అందుకే రాలేకపోయారు అనుకుంటున్నాను తప్ప దాన్ని పెద్దగా అంతా ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే చర్చ అదే జరుగుతుంది కదా. దానికంటే ముందు కూడా షామీర్పేటలో ఇక్కడికి వచ్చి ప్రజలందరూ హుజురాబాద్కి సంబంధించిన వాళ్ళంతా కూడా కార్యకర్తలు ఇక్కడ షామీర్పేటలో వచ్చి మీటింగ్ పెట్టుకోవడము, అనంతరం నెక్స్ట్ అందరూ ఢిల్లీకి వెళ్ళడము, ఇదంతా కూడా చూస్తే కావాలని చెప్పి ఒక సైడ్ చేస్తున్నారు. పార్లమెంట్ జరుగుతున్నందుకు అందరూ ఒక దగ్గర భోజనం చేసిండ్రు. దాంట్లో ఇద్దరు మంత్రులు క్యాబినెట్లో ఎక్కడైనా చర్చలో బిజీ ఉన్నట్టు రాలేకపోయారు, అంతేగాని దాన్ని పెద్దగా వివరించి చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఇంకా చెప్పలేదు మీరు ఆన్సర్. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఈ రోజు ఈటల గారు అంటున్నారు కదా, రేపటి రోజున బీజేపీ గెలవడానికి ఈటల గారు చేసే కృషి ఏంటి? ఈటల గారు గెలిపించుకుంటారా బీజేపీని? ఇప్పుడు ఈటల గారి పరిధి ఏముంటుందండి? మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం. అవును. నెక్స్ట్ గతంలో హుజురాబాద్లో ఆయన 20 సంవత్సరాలు అక్కడ కష్టపడి ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ పరిచయం కాబట్టి అక్కడ రేపు స్థానిక సంస్థ ఎన్నికలు గెలిపించుకున్నారు. మల్కాజ్గిరి మేడ్చల్లో కొంతవరకే ఉంటుంది, అంతా ఉండదు రూరల్. సో అది గెలిపించుకుంటాడు, ఇది గెలిపించుకునే ప్రయత్నం. ఆయన పరిధి అంతవరకే. ఇప్పుడు పార్టీ నిర్ణయం ఇచ్చి ఆయనకి ఏదైనా బాధ్యతలు ఇస్తే దాని తగ్గట్టు వ్యవహరిస్తాడు, అంతే తప్ప ఇప్పుడు మొత్తం గెలిపించే బాధ్యత తను ఎందుకు వేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మా అరవింద్ గారు చెప్పారు, ఏ ఎంపీ ఆ నియోజకవర్గంలో ఆ యొక్క స్థాయిలో అక్కడ మొత్తం గెలిపించుకొని బయటికి రావాలని. ఒక్కొక్క ఎంపీ కింద 500 మంది సర్పంచ్లు ఉంటారు. మనం 8 మంది ఉన్నాం, మనం 8 మంది కలిసి మొత్తం సర్పంచ్ని గెలిపించుకొని బయటికి రావాలి అని అరవింద్ గారు కూడా స్పీచ్ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. అది వాస్తవం, అట్లే చేయాలి. ఇప్పుడు గతంలో ఈ కార్యకర్తలంతా కలిసి మన నాయకులుగా చేసిరు, మనం కార్యకర్తలు నాయకులు చేసే సమయం వచ్చింది, ఆసన్నమైంది, మనందరం కంకణం కట్టుకోవాలన్నారు. మంచి మెసేజ్ కదా. అంటే ఒక నాయకుడు కార్యకర్తలు కూడా నాయకులు చేసే సమయం వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ కింది స్థాయిలో లేదు. సో ఇప్పుడు నాయకత్వం తయారు చేసే సమయం వచ్చింది, మనం అందరం ఒకటవ్వాలి అని చెప్పేసి అరవింద్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా మంచిగా ఉంది కదా. అదే కదా ఈటల రాజేందర్ గారు కూడా చెప్పేది. ఇప్పుడు వచ్చిన సందర్భం అది, సందర్భాన్ని ఉపయోగించుకుంటా నాకు ఏ ఎన్నికలు లేవు, నాకు ఉందంటే హుజురాబాద్ ఎన్నికలు అని చెప్పింది. రైట్. బీసీ ఆర్డినెన్స్ మరి ఇది ముందుకు పోతుందా? ఎందుకు బీజేపీ దీనికి సపోర్ట్ ఇవ్వట్లేదు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2 విషయాలండి. ఇక్కడ బీసీ ఆర్డినెన్స్ ఫస్ట్ వ్యతిరేకించేది ఏంటంటే అక్కడ ముస్లిమ్స్ని 10% రిజర్వేషన్ యాడ్ చేశారు. అంటే ముస్లింలను తీసేస్తే 30% ఉంటుంది బీసీలకి. బీసీలో ఉన్నటువంటి సంఖ్య 60% బాబు అంటుంటే మీరు దాన్ని 30% కుదిస్తే ఎలా చెప్పండి? ఆల్రెడీ ముస్లిం మైనారిటీస్కి ఉన్నటువంటి రిజర్వేషన్ అలాగా రిజర్వేషన్ ఉంది. వాళ్ళ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇందులో ఎందుకు యాడ్ చేయాలనుకుంటున్నారు? అంటే చేస్తున్నామని చెప్పాలి కానీ చేయొద్దు. కాంగ్రెస్ ఆడేటువంటి ఆట ఇది.
నేను ఒకటే చెప్తున్నాను, ప్యూర్గా 42% బీసీలకే ఇవ్వండి. ఆ ముస్లిం రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళకి రిజర్వేషన్ అలాగే ఇవ్వండి, వద్దనట్లేగా మేము. దాన్ని తెచ్చి బీసీలో కలపకూడదని చెప్తున్నాం. దానికి బీజేపీ 100% వ్యతిరేకం. ఓకే, మరి ఈ బీసీ ఆర్డినెన్స్ని అయితే ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి అని చెప్పి కూడా ఒక పక్క హడావుడి చేసుకుంటా ఢిల్లీలో అందరూ భేటీ అవ్వడం జరిగింది. ఆ ముఖ్య నాయకులు మొత్తం కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు అండ్ తర్వాత కేంద్రానికి సంబంధించిన. తమిళనాడులో 60% రిజర్వేషన్ ఉందమ్మా బీసీలకి. అవును, ఎందుకు తెలంగాణలో చేసుకుంటలేరు? కేంద్రం ఏమైనా ఆపుతుందా? ఇది కేంద్రానికి పైకి పంపించి ఏదో నాటకం ఆడే పని కాకుండా 60% అమలు చేస్తారు తమిళనాడులో. మరి సేమ్ తెలంగాణలో చేయొచ్చు కదా. సమస్య ఇక్కడ ఉంది. ఏదో కపట ప్రేమ అంతే తప్ప ప్రేమ ఏం చూపించట్లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కపట ప్రేమ చూపిస్తుంది కాంగ్రెస్ అంత అవసరం ఏముంది? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% క్యాబినెట్లు ఎందుకు ఇస్తలేరు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% ఎందుకు మనకున్నటువంటి కాంట్రాక్ట్లలో ఇస్తలేరు? అదైతే వాళ్ళ చేతిలో పనే. నేను ఇంకోటి అడుగుతున్నాను, నిజంగా రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ ఉంటే ఆయన ప్రకటించినటువంటి 1,00,000 కోట్లు, నేను మొత్తం బీసీలకి 1,00,000 కోట్లు ఈ 5 సంవత్సరాలు ఇస్తాను అన్నాడు. అవునా? అన్నాడా? అన్నాడు కదా. ఆయన బీసీ డిక్లరేషన్లో చెప్పిన మాట చెప్తున్నా. బీసీ డిక్లరేషన్లో 1,00,000 కోట్లు ఇస్తా అని చెప్పిండు. మరి 1,00,000 కోట్లలో నువ్వు ఇప్పటివరకు ఇచ్చింది ఎంత? ఫస్ట్ బడ్జెట్లో 5,000 కోట్లు. అంటే యాజ్ పర్ ది 1,00,000 కోట్ల ప్రకారం 5 బడ్జెట్లు అనుకోండమ్మా. 5 బడ్జెట్లలో ఎంత ఇవ్వాలి? ప్రతి బడ్జెట్లో 25,000 కోట్లు ఇవ్వాలి. 25,000 కోట్లు ఇవ్వాలి 1,00,000 కోట్ల ప్రకారం చూసుకుంటే. మరి 25,000 కోట్లు ఒకసారి 25 కోట్లు కాకు 20 కోట్లని ఇవ్వాలి. 20 కోట్లు ఇవ్వాలి. మరి ఎంత ఇచ్చిండు? 5,000 కోట్లు ఇచ్చిండు. మరి సెకండ్ బడ్జెట్లో ఎంత ఇవ్వాలి? పాపం లాస్ట్ బడ్జెట్లో డబ్బులు లేవేమో, సెకండ్ బడ్జెట్కి వచ్చినప్పుడు కన్నా కనీసం ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు పెంచాలి. 1,126 crores ఇచ్చిండు. ఫస్ట్ బడ్జెట్లో 5,000 కోట్లు, సెకండ్ బడ్జెట్లో 1,126 కోట్లు ఇచ్చింది. అంటే 11.26% ఇచ్చింది. 3.26% ఇచ్చింది. ఏం జరుగుతుంది అన్నట్టు? అంటే బీసీలను బుచ్చగాలంలా చూస్తున్నావా? అడుక్కున్నట్టు వాళ్ళు అనుకుంటున్నావా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల యొక్క ఔన్నత్యాన్ని పెంచాలనుకుంటే, బీసీల యొక్క రాజ్యాధికారికంగా సామాజికంగా ఆర్థికంగా పెంచాలనుకుంటే నువ్వెందుకు సామాజికంగా వాళ్ళని పెంచలేకపోతున్నావు? ఎందుకు ఆర్థికంగా వాళ్ళకి ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చి ఈ బడ్జెట్ కేటాయించి స్కీములు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? ఆర్థికంగా పైసలు ఇవ్వంటున్నారు కదా, రాజకీయంగా ఎందుకు చేయలేకపోతున్నావు? క్యాబినెట్లు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ఇచ్చిన చైర్మన్లలో 42% ఎందుకు ఇస్తలేవు? చైర్మన్లు ప్రకటించింది కదా, అలా 42% ఎందుకు ఇస్తలేవు? ఇచ్చిన చైర్మన్లకి కనీసం ఆఫీస్ గతి లేదు. ఇచ్చిన చైర్మన్లకు కనీసం డీజిల్ పైసలు లేవు. ఇచ్చిన చైర్మన్లకు కనీసం కూర్చున్నామంటే చైర్ లేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రభుత్వం నడుస్తూ ఉంది. నేనేమంటున్నానంటే బీసీల పైన నిజంగా చిన్న చూపే చూస్తూ ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు. గతంలో కేసీఆర్ చేసిన తప్పదే. ఫస్ట్ 22 సీట్లు ఇచ్చింది ఫస్ట్ టర్మ్లో బీసీలకి. ఎవడైనా 22 సీట్లు ఇచ్చినాక నెక్స్ట్ టర్మ్కి ఏం చేయాలి? అహంకారం పెరిగి 19 సీట్లు ఇచ్చింది, ఎమ్మెల్యే సీట్లు. మాకు 55-60 సీట్లు రావాలరా బాబు అని మేము మొత్తుకుంటుంటే మాకు 19 సీట్లు ముష్టేసినట్టు 19 సీట్లు ఇచ్చింది. అంటే నేను ఏమంటానంటే నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొన్న ఎందుకు 42% ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయింది? డిక్లరేషన్ ఏమో 42% చేస్తావు, టికెట్లు ఇచ్చేటప్పుడు ఎందుకు చేయలేవు? అక్కడ కూడా 42% ఫుల్ఫిల్ చేయాలి కదా. నీ పార్టీలు ఇస్తుంటే ఎవరు ఆపుతారా? బీజేపీలు ఆపుతారా? టీఆర్ఎస్లు ఆపుతారా? ఇవాళ మన కొత్తగా టీపీసీసీ చీఫ్ ఏమో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మంత్రివర్గంలో కూడా బీసీ వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ ఎక్కడ బీసీలకు న్యాయం చేసింది మరి అని చెప్పి కూడా అటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, విమర్శిస్తున్నారు కదా. ప్రధానమంత్రి బీసీ అమ్మా, ప్రధానమంత్రి ఓబీసీ. కానీ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీకి అధ్యక్షత ఇవ్వలేదంటున్నారు. బీసీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మైనార్టీని రాష్ట్రపతి చేసిన అబ్దుల్ కలాంని, ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసిరు. ఇప్పుడు ఒక ఎస్టీ బిడ్డని ఇప్పుడు ద్రౌపది ముర్ము ఒక ఎస్టీ బిడ్డని రాష్ట్రపతిని చేసిరు. అంటే సామాజికంగా సోషల్ ఇంజనీరింగ్ చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఈరోజు 12 మంది ఎస్సీలు ఉన్నారు, 7 మంది ఎస్టీలు ఉన్నారు, 5 మంది మైనార్టీలు ఉన్నారు. 61% మొత్తం క్యాబినెట్లో 100%లో 61% భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేసింది బీసీ ఎస్సీ ఎస్టీకి. ఈ విధంగా చూపించండి చిత్తశుద్ధి ఉన్నారు ఎవరన్నా. ఇట్లా 61% ఫుల్ఫిల్ చేసినట్టు ఒక్క ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాన్ని ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్ చేసిందేమో చూపించండి.
భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టే ఈ విధంగా సోషల్ ఇంజనీరింగ్ జరిగిందని నేను బల్లగొట్టి చెప్తున్నాను. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. అదే విషయం ఇక్కడ ఎందుకు జరగట్లేదు, ఈ రాష్ట్రంలో ఎందుకు అవ్వట్లేదు? చైర్మన్ల విషయంలో ఉండొచ్చు, మన క్యాబినెట్ విస్తరణలో ఉండొచ్చు. ఇప్పటికీ ఇంకా క్యాబినెట్లో ఇంకా 4 మంత్రులు ఖాళీ ఉన్నాయి. 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి. అప్పుడు ఎవరో కేసీఆర్ 3 నెలలు లేకపోతేనే ఓ అని కొట్టుకున్నాం మనందరం. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు మాట్లాడతలేరు? అంటే విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో దత్తాత్రేయ బీసీ, లక్ష్మణ్ గారు బీసీ, మన బండి సంజయ్ గారు బీసీ, ఇలాంటి బీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు అనేక మంది, భారతీయ జనతా పార్టీ బీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే విషయం ఏంటంటే సమయం సందర్భం దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంటుంది. ఆ ప్రభుత్వం మన సెంట్రల్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఒక స్ట్రాటజీగానే నడుపుతూ ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛ టీవీ. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.